హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్లీ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైసెస్ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ వెళ్తే ఆ సిచ్యువేషన్ని ఇన్ఫ్లేషన్ అని అంటారు. దీన్నే తెలుగులో ద్రవ్యోల్బణం అంటాం. అంటే ఇక్కడ వస్తు సేవల యొక్క జనరల్ ప్రైస్ లెవెల్ కంటిన్యూస్గా పెరుగుతూ వెళ్తుంది. మనం ఇక్కడ ఎకానమీలోని జనరల్ ప్రైస్ లెవెల్ గురించి మాట్లాడుకుంటున్నాం. 1-2 వస్తువుల యొక్క ప్రైస్ పెరిగితే దాన్ని ఇన్ఫ్లేషన్ అనకూడదు. మనం ఇప్పుడు రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. ఫర్ సపోజ్ ఈ ఇయర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైస్ 5,000 రూపీస్ ఉంది అనుకుందాం. అండ్ నెక్స్ట్ ఇయర్కి వీటి ప్రైస్ పెరిగి 5,500 రూపీస్ అయింది. సో రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం 2022లో ఉన్న ప్రైస్ లెవెల్ నుంచి 2021లోని ప్రైస్ లెవెల్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. అండ్ ఈ వాల్యూని 2021 ప్రైసెస్తో డివైడ్ చేస్తాం. బికాజ్ మనం ఇక్కడ 2021తోనే కదా కంపేర్ చేస్తుంది, అందుకే ఆ వాల్యూతో డివైడ్ చేస్తాం. అండ్ ఈ టోటల్ వాల్యూని 100తో మల్టిప్లై చేస్తాం. పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి కదా, అందుకు. ఇప్పుడు మనకి ఫైనల్ వాల్యూ 10% వచ్చింది. 10% ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటో మనం ఈ చార్ట్ ద్వారా తెలుసుకుందాం. 2021లో ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైస్ 5,000 రూపీస్ ఉంది అని చూసాం. సో నెక్స్ట్ 20 ఇయర్స్కి యాన్యువల్ ఇన్ఫ్లేషన్ రేట్ అనేది 10% ప్రకారం పెరుగుతూ వెళ్తే ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూ 2041కి 33,638 రూపీస్ అవుతుంది. అంటే 10% ఇన్ఫ్లేషన్ అనేది మన గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఎంత కాస్ట్లీ చేసిందో చూడొచ్చు. కానీ ఇన్ఫ్లేషన్ యొక్క ఎఫెక్ట్ ఎప్పుడూ ఒకేలా బ్యాడ్గా ఉండదు. కొన్ని సిచ్యువేషన్స్లో ఇన్ఫ్లేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి కూడా. ముఖ్యంగా ఈ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది 0 నుంచి 4% మధ్యలో ఉంటే ఇన్ఫ్లేషన్ ఈజ్ గుడ్ అని చెప్పచ్చు. దీన్నే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. తెలుగులో చెప్పాలంటే పాకే ద్రవ్యోల్బణం అని అంటారు. టు బీ మోర్ స్పెసిఫిక్, ఒకవేళ ఇన్ఫ్లేషన్ 2-4% మధ్యలో ఉంటే దాన్ని ఎకానమీకి మంచిది అని చెప్పచ్చు. ఎందుకంటే ఇలా ఉన్నప్పుడే ప్రొడ్యూసర్స్ అండ్ ట్రేడర్స్ రీజనబుల్ ప్రాఫిట్స్ని ఎర్న్ చేయగలరు. ఇన్వెస్టర్స్ కూడా ఇలాంటి ఎకానమీలోనే మనీ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు. ఎకనామిక్ గ్రోత్ని అబ్జర్వ్ చేయాలంటే ఇన్ఫ్లేషన్ అనేది 2-4% మధ్యలో ఉండాలి. కానీ అదే ఇన్ఫ్లేషన్ 10% to 50% మధ్యలో కనుకుంటే దీన్ని గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. యాక్చువల్లీ కొన్ని బుక్స్లో మీకు దీని వాల్యూ 10% to 100% అని, 10% to 200% అని కూడా కనిపిస్తుంది. బట్ ఇన్ జనరల్ 10% to 50% మధ్యలో ఉండే ఇన్ఫ్లేషన్నే గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇది ఎకానమీకి చాలా డేంజరస్. మనం కొంతసేపటి క్రితం చూసిన గ్రాఫ్ని గుర్తు తెచ్చుకోండి. అక్కడ మనం ఇన్ఫ్లేషన్ రేట్ 10% పెట్టి క్యాలిక్యులేట్ చేస్తేనే ప్రైసెస్ ఏ రేంజ్లో పెరిగాయో చూసాం. మరి ఇంకా 50% అంటే అంతే సంగతులు. ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ ఎకానమీ. అందుకే దీన్ని గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్ అని, హాపింగ్ ఇన్ఫ్లేషన్ అని, జంపింగ్ ఇన్ఫ్లేషన్, రన్నింగ్ ఆర్ రన్ అవే ఇన్ఫ్లేషన్, ఇలా చాలా పేర్లతో పిలుస్తారు. ఇప్పుడు మనం క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అండ్ గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్ మధ్య ఉన్న ఆ స్మాల్ పర్సంటేజ్ గురించి మాట్లాడుకుందాం. అంటే 4% to 10% ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ఈ రేట్ మధ్యలో ఉంటే దీన్ని వాకింగ్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. ఈ వాకింగ్ ఇన్ఫ్లేషన్ బేసిక్గా గవర్నమెంట్ అండ్ సెంట్రల్ బ్యాంక్స్కి ఒక అలర్ట్ మెకానిజం లాగా వర్క్ చేస్తుంది. ఇన్ఫ్లేషన్ ఈ 4-10% రేంజ్కి వచ్చింది అంటే సెంట్రల్ బ్యాంక్ అండ్ గవర్నమెంట్ అలర్ట్ అయిపోయి మనం ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే ఇది గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్కి మారిపోయిద్ది అని మెజర్స్ అవి తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. లేకపోతే ఎకానమీ డేంజర్లో పడిపోతుంది కదా. అలా అని ఇన్ఫ్లేషన్ 50% వరకే రైజ్ అవుతుందని కాదు. ఇన్ఫ్యాక్ట్ 50% కన్నా ఎక్కువకి వెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి. దీన్నే హైపర్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. ఇది ఒక ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. హైపర్ ఇన్ఫ్లేషన్ ఒక్కసారి స్టార్ట్ అయితే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. చాలాసార్లు యాన్యువల్ ఇన్ఫ్లేషన్ రేట్ అనేది మిలియన్స్లో కూడా వెళ్తుంది. అండ్ ఇలాంటప్పుడే పేపర్ మనీ యొక్క వాల్యూ పడిపోతుంది. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఒకవేళ ఇన్ఫ్లేషన్ 1 మిలియన్ % అయితే ఈరోజు 50% ఉన్న బ్రెడ్ ప్యాకెట్ రేపు 1,419 రూపీస్ అవుతుంది. దీన్ని ఇంకా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ప్రెజెంట్ బజార్లో మీరు బ్రెడ్ ప్యాకెట్ని 50 రూపీస్కి కొనగలుగుతున్నారు. కానీ రేపు అదే 50 రూపీస్ ఇస్తే కేవలం ఒక బ్రెడ్ పీస్ మాత్రమే దొరుకుతుంది. ఇదే హైపర్ ఇన్ఫ్లేషన్ కేసులో జరిగేది. మీ పేపర్ మనీ అండ్ కరెన్సీ యొక్క వాల్యూ కంటిన్యూస్గా తగ్గుతూ వెళ్తుంది. అబ్బా, మీరు చెప్తారు కానీ మరీ ఇలా ఎందుకు అవుతుంది?
1,000,000% ఇన్ఫ్లేషన్ అసలు ఎక్కడైనా ఉంటుందా అని మీకు అనిపించవచ్చు. కానీ ఇది నిజం. 2008లో జింబాబ్వేలో యాన్యువల్ ఇన్ఫ్లేషన్ వాల్యూ ఎంతో తెలుసా? 90 బిలియన్ మిలియన్ పర్సెంటేజ్. అప్పుడు ఒక్క బ్రెడ్ ప్యాకెట్ వాల్యూ పెరిగి 3.5 crore జింబాబ్వే డాలర్ అయింది. జస్ట్ ఆలోచించండి, ఒక్క బ్రెడ్ ప్యాకెట్కే 3.5 crores ఖర్చు చేయాలంటే మిగతా వస్తువులకి ఇంకెన్ని కోట్ల డాలర్స్ ఇవ్వాలి? అండ్ 2008 టైంలో గూగుల్ పే అండ్ పేటిఎం లాంటి యాప్స్ కూడా లేవు. పెద్ద పెద్ద ట్రక్స్ నిండా కరెన్సీ నోట్స్ తీసుకెళ్లేవాళ్ళంట. అండ్ ఇదంతా చూసి అక్కడ గవర్నమెంట్ 2008లో $100 million నోట్ని కూడా ప్రింట్ చేపించారు. కానీ ఈ నోట్స్ ఎంత మిలియన్స్ ఆర్ బిలియన్స్లో ఉన్నా కానీ వాటికి అసలు వాల్యూనే లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎకనామిస్ట్ మ్యాగజైన్ జింబాబ్వే కరెన్సీని వర్త్లెస్ అని డిక్లేర్ చేసేసింది. అలా అని ఇలాంటి సిచ్యువేషన్ జింబాబ్వేకే వచ్చిందనడానికి లేదు. దీనికి ముందు అండ్ తర్వాత కూడా చాలా కంట్రీస్ ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేశాయి. 1923లో ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత జర్మనీ కూడా హైపర్ ఇన్ఫ్లేషన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు రీసెంట్గా 2019లో కూడా వెనిజులాలో మనకి ఇదే సిచ్యువేషన్ కనిపించింది. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అండ్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్స్ ద్వారా అసలు ఇన్ఫ్లేషన్ ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం. ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ ఎకానమీని డీటెయిల్డ్గా కవర్ చేయడానికి బుక్స్తవా తెలుగు ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ బుక్స్తవా.